కోపం ఒక పక్క ఏడుపు వస్తుంది. నా పాటు నా లైఫ్ నేను చూసుకుంటున్నా. నాకు నా అమ్మ నాన్న నా అన్న వాళ్ళు చాలు. నాకు ఈ లవ్ అనేది నాకు వద్దు. మనుగడుతూ ఉండు. ప్రతిసారి మనుగడు. అవును నాకు మనుగడే కావాలి, మనుతోనే ఉంటా. నీకేంది ప్రాబ్లం? అమ్మా నువ్వు మాటలంటే మా చాలా మంచిగా ఎందుకంటే మా కడుపు పండిది కాబట్టి. నా కడుపు పండిది కాబట్టి ఇప్పుడు నేను మారుతున్నా. ఏమంటారు తెలుసా? రోడ్డు మీద ఏమంటారు తెలుసా? ఏ దెంగే అమ్మ దెంగ. మాటలు మస్తుగా మాట్లాడతారు. పిలిపించి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిద్దాం ఇడ. అంతేగాని ఇప్పుడు తాగొచ్చి ఏం చేస్తావు? చంపేస్తావా? హలో గాయ్స్, దిస్ ఇస్ నాని బేబు. సో మళ్ళీ మీ ముందుకు ఇట్లాంటి వీడియో తీసుకొస్తాను చెప్పి అసలు అనుకోలేదు. ఏం చెప్పాలి గాయస్, నేను పోయిన వీడియో చూసారు కదా, నేను నైట్ పబ్కి వెళ్ళాను, మంచిగా చిల్ అవుతా ఉంటే అది కాకుండా ఫుల్ చాలా హ్యాపీగా ఉన్నా. చాలా అంటే ఎందుకంటే కొంచెం అన్నోళ్ళతో ఉన్న ఫ్రెండ్స్తో ఉన్న కొంచెం పీస్ఫుల్గా ఈ బాధల నుంచి బయటకు వెళ్ళిపోవచ్చని చెప్పని మంచిగా ఉన్న టైంలోనే మళ్ళీ ఏదో తలపు దెంకొస్తా ఉంది ఈ పిల్ల. నేను చెప్తానే ఉన్నాను రూమ్లోంచి బయటికి వెళ్ళిపో దెంగే అని చెప్పి అంటానే ఉన్నాను. మళ్ళీ వచ్చి రూమ్లో వచ్చి పడుకో ఉంది. నాకు తెలియదు ఇప్పుడు శివన్న కావాల్సిన ఆకలి అవుతుంది అన్న, ఏమైనా తీసుకొచ్చి పెట్టన్నా అని చెప్పని. అయినా కూడా నాకు శివన్న చెప్తున్నాడు ఇందు ఉంది కదా ఏమైనా తెచ్చుకోవచ్చు కదా, వండి పెడుతుంది అని చెప్పని. నాకు వచ్చే బీపీకి చెప్తున్నా సంపే తెంగుతాను, అంత బీపీ తెంగుతుంది. అసలు నేను అవసరం లేనప్పుడు మనుగడినప్పుడు నేనెందుకు? మను కావాలి, నాకు మనుగాడ ఇష్టం అన్నప్పుడు మనుగాడుతూ ఉండొచ్చు కదా. నా లైఫ్ ఎందుకు ఖరాబ్ చేస్తుంది? సరే రూమ్ రెంట్ అడిగింది, రూమ్ రెంట్ ఇస్తా అని చెప్పిన. ఇంకేం కావాలి? నా లైఫ్ పోయింది, అన్నీ పోయింది, ఇంక ఎంత భరించాలి చెప్పండి గాయ్స్. సో మీ ముందుకు ఎందుకు ఇట్లాంటి వీడియోస్ తీసుకొస్తున్నా అని చెప్పంటే, ఇప్పుడు రేపైనా నాకేమైనా అయిందనుకోండి ఎవరు పట్టించుకోరు. అదే ఒక అమ్మాయిని ఒక మాటని అనే అనుకోండి ఎన్నో కేసులు కానీ ఇంకేదేదో నన్ను లోపల జైలైనా వేస్తారు, అట్లాంటివి ఉంటుంది. సో అందుకని చెప్పి ఇట్లా వీడియో చూస్తున్నా గాయ్స్. ఎందుకంటే నాకు ఇంత కోపం ఒక పక్క ఏడుపు వస్తుంది. నా పాటు నా లైఫ్ నేను చూసుకుంటున్నా. నాకు నా అమ్మ నాన్న నా అన్న వాళ్ళు చాలు. నాకు ఈ లవ్ అనేది నాకు వద్దు. చాలా మంచిగా ఉన్నా ఇప్పుడు, ఇంకెంతైనా కష్టపడాలి. అరే వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, నీ బట్టలు తీసుకెళ్ళిపోయినా కూడా చెట్ట పడుకో ఉంది. మనశాంతిగా ఒక్క పూట సరే తాళం కూడా కాయస్తుంది, తాళం కూడా తీసుకెళ్ళాను కాయస్తుంది. తాళం కూడా తీసుకెళ్ళి నేను పెట్టుకొని జోలు పెట్టుకోన్నా, తాళం బాగా కొట్టారంట. ఏం అవసరం తాళం బాగా కొట్టడానికి? ఎవరు రేట్స్ ఇచ్చారు? నీకు రెంట్ డబ్బులు ఇస్తా అని చెప్పినా తీసుకెళ్ళిపో గమ్ముగా రెవెన్యూ వచ్చిన వెంటనే. అంతే తప్ప అసలు నీకు మనుగడుతూ ఉండొచ్చు కదా, నీకు లవ్ ఉన్నప్పుడు మనుగడుతూ ఉండొచ్చు కదా. నాతో ఏం పని? సో గాయస్ నాకైతే పిచ్చి లేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు మనుగాడు మీద కోపం చూపించాలా, ఇందు మీద కోపం చూపించాలి, నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు బ్యాడ్ కామెంట్లు వచ్చినా ఏమైనా ఫరక్ పడవు. ఎందుకంటే నేను తప్పు చేయట్లే, నేను మంచిగా ఉన్నా, ఇన్ని రోజులు మంచిగా ఉన్నా, ఇప్పుడు కూడా మంచిగా ఉంటా. బట్ ఒక ఆడపిల్ల మోసం చేస్తుంటాను, మోసం నేను తట్టుకోలేను గాయస్. అర్థమవుతుందా? ఎంతవరకైనా ఒక్కవరకే ఆలోచిస్తారు, అంతేగాని ఇంతవరకు ఒప్పుకోరు. ఒక మొగోడు దాకా వస్తే నేను నిలబడతాను, ఎవరు చూస్తారో వాళ్ళు నిలబడతారు, మొగోళ్ళు నిలబడతారు, అంతే. ఇది మీరు తప్పు చేయట్లే గాయస్, ఇది తప్పు చేయట్లే, అంతే. ఇది ఇప్పుడు ఆ పిల్లని నేను కొడతాను, చంపేస్తాను కూడా చెప్తున్నా కదా. వీడియో అయితే లాస్ట్ చూడండి, నేను చంపేస్తాను ఇప్పుడు చెప్తున్నా. నాకు అంత బీపీ తగ్గుతుంది. అసలు ఇలా తాళం అడ్డబాలు కొడుతుంది ఆ పిల్ల. మొన్న కూడా అంత కొట్టినా తాళం దీబాక ఏం చెప్పాను, మళ్ళీ తాళం కొడుతూ పడుకుందంట మంచిగా. ఏం అవసరం నా గురించి అసలుకి? అంత ఏం వచ్చిందండి కదా, నా అంత బాగుందంట దానికి. అవును కాదు ఇప్పుడు ఏదో చూసుకున్నా బండి తీసుకో హరీషు. ఇంజ ఎక్కడ ఉందా? ఇంజ ఎక్కడ ఉంది? ఇందు లోపల ఉంటారు. ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? తాళం నేను మంచిగా వండుకున్నా.
తాళం ఎవరు బాగుంటారు చెప్పు. ఏంది పగలు కొట్టారు? తాళం బాగుంటారు చెప్పు. ఎందుకు ఏంది పగలు? దూరం. నువ్వు దూరం జరుగు. నువ్వు వచ్చి అసలు నా మీదకి ఎందుకు కొడుతున్నావు? తాళం ఎందుకు బాగుంటావు నువ్వు? నా ఇష్టం, అది నేను రెంట్ కడుతున్నా. నీకు 2 డబ్బులు ఇస్తా చెప్పిన ఇప్పుడే నేను ఇప్పుడే రెవెన్యూ ఇస్తా చెప్పిన నేను వెళ్ళిపో. కూడా రెవెన్యూ వచ్చిన తర్వాత పోతా. నీకెందుకు? ఎందుకు ఉంటావు నా పక్కన? నీ పక్కనే కూడా ఉన్నాడు. అసలు నువ్వెప్పుడు అరే ఇది నా రూమ్ ఇది. నా రూమ్ కూడా ఇది. సరే ఇప్పుడు వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళిపో. అర్థం కాలేదు. ఇప్పుడు నేను వచ్చాను వెళ్ళిపో. ఎందుకు వెళ్ళిపోవాలి? నాకు పైసలు నేను వెళ్ళిపోతా. ఏ పైసలు? నేను సగం రెంట్ ఏం పైసలు? కట్టినా. నేను సగం రెంట్ పైసలు కట్టినా. ఆ పైసలు నేను ఇప్పుడు వెళ్ళిపోతా. బ్యాంక్ ఒక చెప్పాలా, ఏం వీడియో వచ్చినా ఆఫ్ అని చెప్పని అనుకున్నావు. అవునా అవునా? అంతవరకే ఉండు, ఎక్కువ మాడవాలి. మనుగడతో ఉండు. ప్రతిసారి మనుగడు. అవును నాకు మనుగడే కావాలి. మనుతోనే ఉంటా. నీకేంది ప్రాబ్లం? మనుగాడుతో ఏ పని చేసుకోవాలి అనవసరం, సరేనా? రూమ్ లోంచి ఫస్ట్ దెంగేనప్పుడు దెంగేయాలి. ఇప్పుల బట్టలు బట్టలు ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు అసలు నీ బట్టలు పెడతావు నువ్వు? ఎందుకు పెడతావు బట్టలు నువ్వు? తీసుకొని వెళ్ళిపో. బట్టలే నువ్వు ఎవరు తీసుకొని వెళ్ళిపో. నా బట్టలు తచ్చు వేసే మొగడే ఉండవు చూపి. నీకు ఎవరు సపోర్ట్ చేస్తావు చూపి. నువ్వు తాగితే విశ్వరూప అందరు ఇట్లానే అవును బరాబర్ తాగుతా నేను. నాకు లవర్ లేదు, నేను సింగిల్ మ్యాన్ బరాబర్. నేను అవన్నీ ఎందుకు చెప్తున్నావు? మ్యాటర్ ఏందో వచ్చి చూడు. నా రూమ్ లో ఎందుకు నువ్వు దెంగ బయటికి? నువ్వు నాకు దెంగి అనడానికి నీకు మనుగాడు కావాలన్నప్పుడు మనుగాడుతూనే ఉండు. ఈ డ్రామా దగ్గర దెంగమాక బట్టలు ఎత్తుపోనా దెంగమాక. ఎత్తాలా తకాలు పెట్టి దెంగతా. తకాల పెట్టి దెంగతా. తాగి మీ ఇంట్లో మాట్లాడు, నాతో మాట్లాడు. అరే బాబ్స్ నా రూమ్ పెట్టి దెంగాలి. ఫస్ట్ పైసలు నేను అప్పుడు వెళ్తా. ఏ పైసలు ఇచ్చే నేను ఎందుకు ఇస్తాను నీకు పైసలు? బట్టలు కుమ్ముతున్నా చూడు. కుమ్ముతా కూడా. బా బయటి బా. నేను పోను. బయటి బా. మస్తు యాక్టింగ్ నెంగినావు. తాళెవరు పగలు కొట్టారు? ఏ సుల్లి గారు పగలు కొట్టాడు? నీకు ఎవరు సపోర్ట్ చేశాడు? ఏం మండవాడు చెప్తూ అర్థమవుతుందా? ఇవన్నీ మా దెంగవు. బా బయటి బా. కాదే నీకు మంచి చెప్తే అర్థం కాదా? చెప్తే అర్థం కాదు. ఏం చేస్తావు? ఏ గమ్ము దెంగారు ఇక్కడ నుంచి మీరు. నువ్వు దెంగారు అబ్బాయి. ఏం డ్రామాలు అవుతున్నారే? నాకు అర్థం కావట్లేదు. చెప్పు ఏంది? అసలు నా రూమ్ ఎందుకు వస్తావు నువ్వు? వస్తా. రెండు గంటల బరాబర్ నేను వస్తాను అబ్బాయి. అరే నువ్వు చేసిన దేశాలకు ఏమో చచ్చిపోతాడు. ఊరేసుకుని చచ్చిపోతాడు. చచ్చిపోతే నువ్వు కూడా నా ముందే ఊరేసుకుని నువ్వు చచ్చిపోతాను. నేను చచ్చిపోతే నా అమ్మకం చచ్చిపోతాను. ఇలాంటి ఆడదు అసలు చచ్చిపోను. చచ్చిపోకైతే నువ్వే ఏమంటారు తెలుసా? రోడ్డు మీద ఏమంటారు తెలుసా? ఏ దెంగే నీ అమ్మ దెంగ. బట్టలు నేను మడత పెట్టుకుంటా. గుర్తు పెట్టేది ఏం నేను మడత పెట్టుకుంటా. ఇప్పుడు సెల్ఫ్ ఎట్లుంటారో అట్లా సెల్ఫా మస్తు అవుతున్నావు. ఏమైతుంది? ఏంది బాగా నాకు బయటికి బా. నువ్వే బయట రెవెన్యూ వచ్చింది. ఏమైంది? మజాక్ ఎందుకు ఆడుతుంది? నువ్వే బయటికి పో. రెవెన్యూ వచ్చిందాకా నేను కూడా ఉంటా. నేను మనం ఉంటాం రూమ్ ఇద్దరం అంతే. బయట చూసుకోవాలి నాతో ఎందుకు? అసలు ఏంది అర్థం కావట్లేదు. ఎవరా ఉంటాడు? ఎవరు తాగుంటారా? నేనైతే ఉంటా. హరీష్ బాగా ఉంటాడా తావా? నేనే పగలగొట్టినా. అవును సరే బయట పో. అన్నాడు చెప్పాలి యాక్టింగ్ మాకు. ఏమైంది అన్న ఆగన్నా. ఎందుకు అమ్మాయిని అడ్జస్ట్ చేస్తున్నావు? స్లైడ్ అంటున్నా. తాగిండు స్మెల్ తాగితేనే ఆడు అట్లా అవుతాడు అన్న. వాడి క్యారెక్టర్ తాగిన తర్వాత ఎవరికి తెలియదు. కెమెరా పెట్టుకొని ఇట్లా ముందుకు వస్తాడు అంతే. ఆడు తెలియదా మాకు? కాదు ఫస్ట్ బా బయట బా. అన్న ఆ పిల్లకి ఇదో నేను వద్దంట. నువ్వు లాస్ట్ లో చూసుంటావు. అబ్బో ఇంత అప్సరస్తా ఇద్దరికి వచ్చి చెయ్యలేకపోతే
మాట్లాడుతున్నావు? కొట్టను, మరి కొట్టను, అన్నా, ఇట్లానే ఉంటా. నేను వద్దన్నా, మనేడి వద్దన్నా. మనేడి లేడు వాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేయి, మనకు ఫోన్ చేయి. కాల్ చేయి. వాడికి ఫోన్ వీళ్ళెవరికి కాల్ చేయి? చేయరు, మీరెవరు? వీళ్ళెవరికి కాల్ చేయి? మీరెవరు వాడికి ఫోన్ చేయడానికి? మీరు వాని గురించి ఈయన గురించి మధ్య నల్లి మీరెందుకు కట్టుకుంటారు ఈమె మధ్యలో? లవ్ చేస్తుందంట, ఈమె. ఏం లవ్ మీ లవ్ కొవ్వు? నేను తెలివి చెయ్యను. లేదా మీకు ఇద్దరు కూడా? నేను చెయ్యను. ఆ? నువ్వు దెంగే ఇంట్లో నుంచి. చూసావా అన్న, ఇప్పుడు నువ్వు ఉండగా ఎగురు పట్టు మాడుతుంది, దీనికి ఏమంటా చెప్పు. మీరు అవును, నేను కోపంలో వచ్చేసి నేను అన్న ముందు ఎప్పుడు నేను మాట్లాడలే, అర్థమవుతుందా? నేను నీతో మాట్లాడుతున్నా, అన్నతో నేను అన్న మాట్లాడుతున్నా. ముందు బుద్ధి మాట మాడుతున్నా మళ్ళా. నీ ప్రాబ్లం ఏంది అసలు? నీ ప్రాబ్లం ఏంది? నా రూమ్ లో సో గైస్, కూర్చో. వీడియో పెడుతున్నా కాబట్టి మంచిదంగా యాక్టింగ్ చేస్తుంది మేడం. వీడియో అని కాదు, మీరు పనికిరాని దాని గురించి మీరు నొల్లి ఎందుకు పెడుతున్నారు? మీరు కొడుతున్నవేంది అమ్మాయిని మొత్తము? అన్న బయట పంపి, నాకు వద్దా నా పిల్ల. బయటికి పంపి, ఇద్దరు బయటికి వెళ్ళిపోరు. నువ్వు కూడా వెళ్ళిపో, ఆమె కూడా వెళ్ళిపో. వద్దు. ఏమని చేసుకోండి, వద్దన్నా. ఏంది నాన్న నీకు? ఏందన్నా అక్కడ ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలి, ఊళ్ళో పెట్టుకోకూడదన్నా. తీసుకొని పోవాలి, ఇంటికాడ వదిలిపెట్టు. ఎట్లయితే తీసుకొచ్చుకో అట్లనే తీసుకొని ఇంటికాడ ఆ వదిలిపెట్టు. పిల్ల నాకు రాదంట, మరి వద్దని పోతుందంట. ఏడ వదిలిపెట్టుకో మరి ఎప్పుడు ఆమెని? ఏంది నీ బాధ? నేను వస్తా, నా రూమ్ ఆడకు వచ్చేది నువ్వు బయటకు. ఏయ్, ఆగు. పోరాపై నీ చిల్లర. ఆ? ఎట్లయితే తీసుకొచ్చు అట్లనే అన్నా, చెయ్యేస్తే ఏం డ్రామాలు చేస్తున్నావు నువ్వు? నేను చెప్తే అర్థం కదా. పో బయటకు. ఏయ్, నీకు బయటకు. చెప్తా అర్థం కదా? నువ్వు బయటకు. దెంగే, నీ బయటకు. పక్కన ఇచ్చేస్తా చెప్తున్నా. నేను బయటకు. పక్కన ఇచ్చేస్తా. ఆ? దెంగే మూసుకొని. ఏ డ్రామాలు చేయబాకు నువ్వు. చేస్తా బరాబర్. ఏం చేస్తావు? ఆ? ఏం చేస్తావు? చంపేస్తా. చూస్తావా? తేపో. చంపేస్తా. నీ గుద్దలు దమ్ముంటే నువ్వు చంపేస్తా. చూస్తావా? చూస్తా, కాలి పిరితో గుద్దు గుద్దు చంపేస్తా. చూస్తావా? చూస్తా. నాతో డ్రామాలు తెంగబాక. మంచిగా మంచిగా వండిదో దో మోతనేదో చిన్నప్పుడు అడుగు ఒకసారి అన్ని చేసి వచ్చాను. ఏదో ఒక ఆడపిల్ల కోసం మంచిగా ఉన్నాం అంతే. డ్రామాలు తెగితే అన్ని అడ్జస్ట్ తెగుతాం. నాతో మంచిగా ఉండవు. మంచిగా ఉండే, ఎంత మంచిగా ఉండే, పక్కన మునగ పెట్టాలి వేరే వాడిని తీసుకొచ్చి. నీ ముష్టి మాటలు మీ ఇంట్లో చూపించు. అమ్మా నువ్వు మాటలు కంటే మా చాలా మంచిగా లేదు, ఎందుకంటే మా కడుపు పండింది కాబట్టి. నా కడుపు పండింది కాబట్టి ఇప్పుడు నేను మాడుతున్నా. మాట్లాడుకో. ఎవరికి ఎక్కువ? మేము డెవలప్ అవ్వాలి. వాడు రావాలి ఇప్పుడు. నీకు మంచి చెప్తే అర్థం కదా. నీకే చెప్తే మంచి చెప్తే అర్థం కదా అంటున్నా. అరుసుకో, బయటకు వచ్చి నా దగ్గర. ఆహా, మేము కుక్కలుగా అమ్మా, మేము విశ్వాసం ఉంటాం కదా కుక్కలాగే. ఒక చిన్న ప్రేమ చూసినా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం కదా. కుక్కలే, మీలాగా నక్కలు కాదు, మోకాలు మార్చే నక్కలు కాదు మేము. నేను రెక్కలు ఆ? వచ్చేదాన్ని అన్ని నేనే. తెలుస్తుందిరే, చూసేవాళ్ళు తెలుస్తుంది. నీ యాక్టింగ్లు, నీ డ్రామాలు, ఇన్స్టా స్టోరీలు. ఐ లవ్ మను. మను ఈయనకి పుట్టింది మను లవ్. పుడుతుంది మరి. ఏ బర్త్డే నువ్వు ఎందుకు రావు? ఎన్నిసార్లు అని చెప్పాలరా నీకు? లేకు, మంచి చెప్తా, మంచి వెళ్ళిపో. నేను వెళ్ళా. ఆగ్రా. అన్నా శివన్న, నేను ఆ పిల్ల కొడితే అంటావు. శివన్న, ఏమవుతాడు శివన్న, చెప్తా నీకు. అదే అంటాడు. ఏమైంది మళ్ళీ? ఏమైంది? ఆ పిల్లలు బయట పంపిస్తాను ఇప్పుడు కొట్టేదామంటావు. ఆదింద్ర ఆయన మీ తలకాయ నొప్పి లేస్తుంది. ఏమైంది? మంచి చెప్తాను. ఆ పిల్ల తరివేసి ఏమైంది చెప్పు. తరివేసి బయట అంతా మీరు అది ఆ చేస్తున్నారు. పిల్ల తరివేసి. నాకు వద్దు, నా దగ్గరికి ఏం పోకు, నువ్వు చేసి నాకు వద్దు. పంపించేయి వద్దా నా పిల్ల. ఇంటికి పంపించేయి, వద్దు. సరే, ఎక్కడ నువ్వు ఇప్పుడు? నా రూమ్ వద్దు. బాబు ఇడికెళ్ళి నా రూమ్ వద్దు. మొత్తం చుట్టుపక్కల మొత్తం అదే మీతోని. నేనైతే అస్సలు పోను. అరే ఒకడు రోడ్ల మీద అంటాడు, ఒకడు వైన్స్ కాడమంటాడు. ఏం రోజులు రా మేము అన్ని మొత్తం వెళ్ళిపోరు, అందరు వెళ్ళిపోరు, మొత్తం కాల్ చేసుకుని ఇంకే. బయటకు వచ్చేయి. నేనెందుకు పో? నువ్వు పో. ఆహా, నువ్వు పో, నేను రాను. ఏమని ఉంటే మీ వాళ్ళని పిలిపించి మాట్లాడుకో. నువ్వు అన్ని తమాషాలు ఇంకొద్దు. ఓవర్ లేనప్పుడు వచ్చి తాగి. అన్నా తాగంటే నా బాధ నాదన్నా, నా కడుపు నాదన్నా. నీ కడుపు బాధ నీదే, నేను అనేది అదే. నా చూసే నా బాధ. ఎవరు లేని టైంలో వచ్చి అమ్మాయి మీద చేసి కొట్టుకుంటా నూక్కుంటా అంటే ఏంది? ఎట్లయితే మరి ఏమైనా అయితే ఏం చేస్తావు? ఏమైనా అయితే కింద పడి తలకాయ అయితే ఏం చేస్తావు? సరేనా ఇప్పుడు ఎన్ని కాదన్నా వాడు ఆ పిల్లకి పండుగ మనం పంపించాను, మాట పంపించాను. ఏం చెప్పాడు? మాటలు మస్తుగా మాట్లాడతాడు. పిలిపించి అందరిని కూర్చోబెట్టి మాట్లాడిద్దాం ఇడ. అంతేగాని ఇప్పుడు తాగొచ్చి ఏం చేస్తావు? చంపేస్తావా? మరి ఎక్కడ ఆడది ఏం చేయాలి చెప్పన్నా? మాట్లాడదాం, అదే అంటారు కదా. మాట్లాడదాం, రావు పిలిపి అలా ఫోన్ ఇయ్యి అందరికి. నువ్వు కాల్ చేయండి, నువ్వు కాల్ చేయండి. బాబు. నాకు వద్దు. అరే మీరు ఏంది నాకు అర్థం కాదు. నువ్వేందుకు వద్దు కదా?